అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నానుల్లా. ఇయ్యాల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా అవ్వలదారు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూద్దాం పాన్రి. ఢిల్లీలో పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు మీటింగు, ఎవరికి ఇచ్చిర్రో మరి కోటింగు. నాకేం తెలియదంటుండు మంత్రి ఉత్తము. హైదరా పంచాయతీతోని సీఎం రేవంత్ ఆగమాగము. మైనంపల్లి పేరు తీసిండు ఆర్ఎస్పీ సారు. టీఆర్ఎస్ మీద కచ్చగట్టినట్లే ఉందట సర్కారు. కాళేశ్వరం నీళ్ళ ఉరుకులు, రైతుల కండ్లలో సంతోషాలు. నీళ్ళ మంత్రులు, వాటర్ల నీళ్ళ మంత్రులు చాలానే చెప్తుంటారు. కానీ కేసీఆర్ సారుకు హరీష్ అన్నకు తెలియని ప్రాజెక్ట్ ఉన్నదా, పిల్లకాలు ఉన్నదా తెలంగాణలో? కటకాలు నొక్కుర్రి, నీళ్ళు ఇడిచిపెట్టుర్రి అని బీఆర్ఎస్ లీడర్లు ఎంత పోరాటం చేసిండ్రు, ఏం కథ? రైతులంటే కచ్చెనో ఏమో గాని ఇడవనే ఇడవకపాయే. అయినా ఊకోకుండా ఎమ్మడ పడితే అగో రైతులకు నీళ్ళు ఇడిచిండ్రు. చూడుండ్రి కాళేశ్వరం ఎట్లా పొంగి ఒర్లుతున్నదో. అన్నన్ని వేల కోట్లు పెట్టి కాళేశ్వరం గడితే కూలేశ్వరము అనబడుతుంది. మరి ఈ నీళ్ళన్నీ ఆడికెళ్ళి వస్తున్నాయల్లా? రువ్వడి మీద ఉరుకుతున్న గోదారమ్మ ఎంతమంది రైతుల కడుపు నింపుతుందో, ఎన్ని లక్షల ఎకరాల పంట పండిస్తుందో ఆలోచన చెయ్యండ్రిగా. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లి నల్లరే గల్లకే మళ్ళించినాడమ్మో. ఎమ్మటి పడితే గాని పనులు కానట్లే చేస్తుండట రేవంతాలు సారు. హరీష్ అన్న, కేటీఆర్ దినాం కొట్లాడుతూనే ఉన్నారు కదా కాళేశ్వరం పంపులు ఆన్ చేయమని. ఇయాల్టికి తీరింది మంత్రులకు. మరి వాళ్ళకే మెరక అంటారా? గది వేరే ముచ్చటిగా. ఏదన్నా చెప్పుర్రి. నంది మేడారం, గాయత్రి పంపుల కటకలు నొక్కంగానే లక్షల క్యూసెక్కుల నీళ్లు దుంకుతున్నాయి పొలాల మీదకు. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లి నల్లరే గల్లకే మళ్ళించినాడమ్మో. అన్ని సక్కంగా చేస్తే ఈ పాటికే రైతులు జర నిమ్మలమయ్యేటోళ్ళు. ఏ మేలుబడి సాగిస్తుండో ఏం కథనో గాని రైతులు మాత్రం గోసపడుతున్నాం అంటుండ్రు. అన్నట్లు యూరియా తిప్పల పరిస్థితి ఏందో తెలియక రైతులంతా నెత్తినొప్పితో ఉన్నారు. ఏదో ఈ తాప రైతు భరోసా ముంగట పడ్డట్లే ఉన్నది గాని ఇకపోంటోళ్ళు ఏమయ్యిర్రో ఏం కథనో వాళ్ళకే తెలియాలిగా. పోయిన ఎండాకాలం ఎగ్గొట్టినట్లు ఈ ఎండాకాలం ఎగ్గొడతారా? పంట పండించే టైంలో యూరియా ఇస్తాడా? పంట వండినాక బోనస్ వేస్తాడా లేదా అనేది క్లారిటీ లేనే లేదట. అర్రే ఓ రైతన్నలు చూసుకోరు. మరి రేవంతాల్ సార్ను నమ్మితే నట్టేట మునిగినట్లే అని మొన్నటిదాకా కనబడుతుంది. ఇక ఇప్పుడు ఎట్లుంటదో, ముందు ఎట్లుంటదో తెలుసుకొని మెసులుకుంటేనే మంచిదేమో కదా. ఓ రేవంత్ సారు, హరీష్ అన్న, రామన్న జర వేరే పనులలో బిజీగా ఉన్నట్లున్నారు. వాళ్ళు ఎమ్మటి పడితేనే రైతుల్ని పట్టించుకుంటాం, వాళ్ళు యాద్ చేస్తేనే పనులు నడుస్తాయి అనుకుంటా నీళ్ళు ఇవ్వమంటుర్రు. సప్పుడు ఎక్కువ సమర తక్కువ అని ఏదో అంటారు కదా. అగో కాంగ్రెస్ పార్టీల కథ గట్లనే ఉంటుంది. అంత అంటారు, ఇంత అంటారు, అంత ఉత్త కథే చేస్తారు. ఏదో ఢిల్లీ పోతారు, పెద్ద మీటింగులు పెడతారు. తెలంగాణ కాంగ్రెస్లో ఏదో అవుతుంది, కాబోతుంది అని చాలా ఇన్నమా. మరి ఏం చేస్తారో ఎరికేనా? ఆగో చూడుర్రి, అంతన్నారు ఇంతన్నారు, అక్కడంతా మన లీడర్లే ఉన్నారు. ఢిల్లీకి పోతుర్రు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళంతా ఉరుకులు పెడుతుర్రు అంటే ఏదో అనుకున్నారు. కానీ అక్కడ పోయి కూడా మొత్తం మన లీడర్లే ముచ్చట పెడతాండ్రు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం కూర్చొని మొత్తం అరుచుకుంటున్నట్లే ఉన్నది కథ చూస్తుంటే. ఇంకేమున్నది చెప్పుర్రి? వాళ్ళట్లా ఇల్లు ఇట్లా, ఇక వాళ్ళకు వీళ్ళకు పడతలేదు, వీళ్ళకి వాళ్ళకు పడతలేదని ముచ్చట్లు కాక ఇంకేముంటాయి చెప్పుర్రి? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు పడతలేదా? ఎమ్మెల్యేలకు మంత్రులకు పడతలేదా? గడిదిక్కు కోమటిరెడ్డి సారోళ్ళు, ఇటుదిక్కు బట్టి సార్ కాడ ఫిర్యాదు అయిన వాళ్ళ పంచాది కూడా ఉండే కదా. ఇక పంచాది కాక ఏముంటది చెప్పుర్రి? రేవంత్ రెడ్డి సార్ ఏదో పెద్దోళ్ళకి రిపోర్ట్ ఇస్తుంటే మాకు అంత ఎరకనే అన్నారని ఇంటనే ఉన్నాం కదా. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం? మనం దండలాడుకుంటే ఏమొస్తది? కలిసిమెలిసి ఉండాలి. ఒక దిక్కు కేటీఆర్, ఇంకో దిక్కు హరీష్ రావు జనంలకు పోతుర్రు. బీఆర్ఎస్ పార్టీ బలపడే టైంలా మనకి పంచాదులు ఎందుకని ముచ్చట్లు పెట్టుంటారు. ఆ ముచ్చట్లేవో ఇక్కడనే పెడితే లీడర్ల కిరాయి పైసలన్నా మిగులుతుండే కదా. జనం సొమ్మున్నది కదా, ఎట్లా పోద్దామన్నట్లే ఉన్నది చూస్తుంటే. అంత మంచిగానే ఉన్నది. పార్టీలకు పంచాదులు అవుతున్నాయి కాబట్టి మీటింగ్లు పెట్టిరు గాని రైతుల కష్టాలేంది, జనాలకు ఇచ్చిన హామీలేంది, పింఛన్ ఎప్పుడు పెంచాలి, రైతు భరోసా 15,000 ఎప్పుడు ఇయ్యాలి అని ఎన్నడన్నా మీటింగ్ పెట్టిర్రా అనొల్లగి కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళకే వడక పంచాదులు అవుతుండే. ఇక జనం గోస తీర్చేటోళ్ళు ఎవరు అంటే గది వేరే ముచ్చట గాని ఏదన్నా చెప్పుర్రి అన్నట్లే చేస్తుర్రు ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే లొల్లులే ఉంటాయి తప్ప ఏలుబడి ఏముండదు అన్నట్లే చేస్తుర్రు. ఫీజు రియంబర్మెంట్
సెటిల్మెంట్స్ ముచ్చట అంటేనేమో పక్క రాష్ట్రంలో చంద్రాలు సార్ ఇస్తుండా అనబట్టే రేవంతాలు సారు. మరి పక్క రాష్ట్రంలో పింఛన్ 4,000 ఇస్తురు, 6,000 ఇస్తురు, మనం కూడా ఇయ్యాలని ఎన్నడని అన్నాడా అనుల్లా? చెట్టెక్కక ముందే కోసేగాయాలని లెక్క పెట్టినట్లు కోసింది లేదు ఇచ్చింది లేదు గాని అన్ని గంపలు ఇస్తాం ఇన్ని తట్టలు ఇస్తామని ముచ్చట్లు చెప్పి గెలిచిండు రేవంత్ సారు. ఇక ఇప్పుడేమో రైతుల జోలు లేకపోయే, అవ్వతాతల పింఛన్ మాట లేకపోయే. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఏం అడుగుతారో, హామీల మీద ఎట్లా నిలదీస్తారో వాళ్ళకే తెలియాలి. ఇక అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. గుంది గట్టిగా గదిరించి అడగకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇస్తారా చెప్పుర్రి? ఎట్లా శాపాలున్నాయి రేవంతాల్ సార్ పట్టిస్తాడని కారం నూరుకొని కూర్చున్న జనాలకే తెలియాలి ఈ ముచ్చటంతిగా. ఎదురు తిరిగి మాట్లాడేటోళ్లకు ఎదురు దెబ్బలు తప్పాయి అంటారు కదా. రేవంత్ అన్న సర్కార్లో కూడా పనులు గట్లనే ఉన్నాయట. సర్కార్కు అడ్డం తిరిగి మాట్లాడితే ఏదో ఒక రకంగా తిప్పలు పెట్టుడే అవుతుందట. ఆగో ఆర్ఎస్పీ సార్ ఏదో అంటుండు అన్నట్లు ఆర్ఎస్పీ సార్ ఏందో మైనంపల్లి హనుమంతరావు పేరు తీసిండు. మరి మైనంపల్లి హనుమంతరావు ఏమన్నా తెలంగాణను ఉద్ధరించే పని చేస్తే అందరికీ సమజయ్యేటట్లు చెప్తున్నాడో ఏమో చూద్దాం పాన్రి. ఎరకనే కదా మైనంపల్లి సార్ కథ ఎట్లుంటది. చెప్పుర్రి సార్ చెప్పుర్రి, మైనంపల్లి హనుమంతరావు ప్రజానాయకుడు అని చెప్పుర్రి. రాష్ట్రంలో రైతులంతా ఇయ్యాల కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే గది హనుమంతన్న చేతి సెలవని అని చెప్పుర్రి. పేదోళ్ళంతా ఇయ్యాల బంగ్లాలు కట్టుకొని బగ్గా సంపాదించుకుంటుర్రంటే సార్ చేసిన త్యాగమే అని చెప్పుర్రి. మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఆగో ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఉండక ఎక్కడికి పోయిండు? కొడుకు మంచిగా ఎమ్మెల్యే గిరి చేస్తుంటే సార్దేనట పెత్తనం నియోజకవర్గంలా. ఏం కోంబింగులు చేసిండని. అర్రే గదేంది సార్ గట్లంటారు? మైనంపల్లి హనుమంత్ కాకని గట్లంటారేంది సార్? ఇప్పుడు ఏంది సార్ ప్రజాసేవ చేయలేదు అంటుర్రా? ప్రజల కోసం త్యాగం చేయలేదు అంటుర్రా? వాళ్ళ నియోజకవర్గం పేరు ట్రెండింగ్ ఉంటుంది సార్. సార్ తరపు మనుషులు ఆడింది ఆట పాడింది పాట అంటుర్రు. దినాం వార్తలలో చూస్తూనే ఉన్నాం కదా. గసొంటి మనిషికి సెక్యూరిటీ వద్దంటారా ఎట్లా? అప్పుడు తీసేయండి మంత్రులందరికి కూడా. ఎందుకు వాళ్ళకు? మంత్రులకు, విప్పులకు, జానారెడ్డికి వీళ్ళందరికీ ఇచ్చిండ్రుగా. ఇంకా కొంతమంది పోలీసు అధికారులు మీకు దగ్గర ఉండాలి వాళ్ళందరికీ అట్లనే పెట్టుకున్నారు కదా. అందరికి తీసేయండి. మరి వాళ్ళకొక న్యాయమో పెద్ద సుదర్శన్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదుగా? వాళ్ళకొక న్యాయమో సత్యవతి రాథోడ్ గారికి ఇంకో న్యాయం ఉండకూడదుగా? బీ ఫెయిర్. అర్రే వాళ్ళంటే సర్కారు పార్టోళ్ళు గట్లనే ఇస్తారు. అయినా రేవంత్ అన్న చేతుల్నే ఉన్నది కదా ఓం శాఖ. నచ్చినోళ్ళకి ఇస్తుండొచ్చు. గట్లని జనం కోసం పోరాటం చేయలేదని అంటారా సార్? సరే మైనంపల్లి హనుమంతరావు అనగానే ఏం చేసిండు అని అందరు అంటే అనొచ్చు గాని సర్కారోళ్లే కదా అట్లా ఇస్తుంటారేమో. అడిగేటోళ్ళు ఎవరున్నారు అనుకోని ఉండొచ్చు ఆర్ఎస్పీ సార్. నడుస్తున్నది వాళ్ళకి అట్లా గంతే. కొండా మురళి ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు. వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే ఆయనకు పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్ లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు. నౌ యూ హ్యావ్ టు టెల్ డీజీపీ గారు నార్ అటాచ్డ్ ఇది పర్మనెంట్ నార్ అటాచ్డ్ టు ద స్టేటస్ ఆఫ్ హిస్ ర్యాంక్ ఆర్ పాస్ సర్వీస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. వాట్ సర్వీస్, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కొండా మురళి గారు, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ మైనంపల్లి హనుమంతరావు సచ్ దట్ దే డిజర్వ్ 2+2 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్. అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో వారు ఏమి కోంబింగులు చేశారని, వారికి ఏ థ్రెట్ ఉందని, వారిని ఏ లష్కరే తొయ్యబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థలు వారిని టార్గెట్ చేస్తాయని విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వారికి ఇచ్చారు. వామ్మో ఆర్ఎస్పీ సార్ ఇంత నడుపుతుందా? గిదేం న్యాయముల్లా? తల్లి బిడ్డ న్యాయం అంటే పోలీస్ ఆఫీసర్ కొలువులు ఉన్నప్పుడు ఆర్ఎస్పీ సార్ ఎన్ని చేసిండు? గసొంటోళ్ళకి కాకుండా గిసొంటోళ్ళందరికి ఏం పోరాటాలు చేసిరని అంత పెద్ద సెక్యూరిటీ ఇచ్చిండు అంటుండు ఆర్ఎస్పీ సారు. ఇక సార్ అడిగే దాంట్లో కూడా న్యాయం ఉన్నది కదా నొల్ల. బీఆర్ఎస్ పార్టీలకే గన్మెన్లను తీసేస్తుర్రట, కాంగ్రెస్ పార్టీలకి ఏం అక్కర లేకున్నా పెడుతుర్రట. మరి అదే పట్నం నరేందర్ రెడ్డి ఆయన పాపం చేసిండు. ఆయన పాపం చేసిన పాపం ఏంటంటే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు. సునీత మహేందర్ రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్, వారికి కూడా గన్మెన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? అనుమల తిరుపతి రెడ్డి గారికి ఉన్నదేంటి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి లేని అర్హత ఏంటి ఇవాళ చెప్పాలి. అబ్బో పెద్ద కథనే ఉన్నది. ఇంకా షానున్నదోళ్ళ బయటి రాష్ట్రాలలో మినిస్టర్లకు లేని సవలతులు కూడా మన మంత్రులకు ఇస్తుర్రట. అయినుర్రి కర్ణాటకలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ మినిస్టర్లకు లేవు,
కేరళలో లేవు, తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, ఒరిస్సాలో లేవు. మరి తెలంగాణలో ఎందుకు మినిస్టర్లకు? మీరే అన్నారు, డీజీపీ గారు ఏమన్నారు, ఆయన ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ బీన్ ఎఫెక్టివ్లీ ఎలిమినేటెడ్ విత్ ద ఆర్మ్డ్ అండర్ గ్రౌండ్ క్యాడర్స్ హ్యావింగ్ either surrendered, been arrested or neutralized. Telangana has likewise emerged as a Naxal-free state with no active underground Maoist leaders or cadres operating within the state. అప్పుడు తీసేయండి మంత్రులందరికీ కూడా, ఎందుకు వాళ్ళకు? అరే గిదుల్ నా పరిస్థితి. బయటి రాష్ట్రాలలో లేకపోయినా మన రాష్ట్రంలో మాత్రం మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్లట, పెద్ద పెద్ద తుపాకులట, చాలా కథనే ఉన్నది. అబ్బో, అంటే వీళ్ళు ఏం పోరాటాలు చేయకున్నా బయటికేంచి ప్రమాదం లేకపోయినా ఏం చేస్తలేరు కాబట్టి జనంలకు పోతే ఊకోరు. హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదని జనం గుర్రు గుర్రున్నారు. ఇక ఎటు పోయేటు వస్తుందో అని ముందు ముందే ఆలోచన చేసి సెక్యూరిటీ పెంచిరు కావచ్చు. ఎవరికెరక చెప్పుర్రి. ఉప్పు నిప్పు ఎట్లుంటే ఎరకనే కదా. అగో తెలంగాణ మంత్రులు సుత గట్లనే ఉన్నారు. ఎమ్మెల్యేలకు లొల్లులైతున్నాయి, ఎమ్మెల్యేలకు మంత్రులకు లొల్లులైతున్నాయి. ఇక ఏదెట్లున్నా కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవ్వలన్నా ఒక్క మాట జారితే పొట్టు పొట్టు తలుక్కొని తప్పుడు మాటలు మాట్లాడొద్దు అని గట్టిగానే గదిరించేటోళ్ళు. కానీ గదేందో రేవంత్ సార్ను ఎవ్వలెన్న కూడా ఒక్కరు కూడా బయటకు వస్తలేరు కదా ఆ పాటోళ్ళు. చూడు రోమల్క, వచ్చేటప్పుడు కలిసి వచ్చినామా, పోయేటప్పుడు కలిసి పోతామా, గిదేమన్నా మన పార్టీనా అనుకుంటుండు కావచ్చు రేవంత్ సారు. ఎవ్వరు దోస్తానా లేనట్లున్నది కదా సార్కు. గా తుమ్మల సారు గా కడియం సార్లు అంటే పాత దోస్తులాయే. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికైనాక ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా సార్కు సపోర్ట్ చేస్తున్నట్లు కొడతలేదు కదా. ఆయనకు నచ్చినట్లు ఆయన చేస్తుంటే వీళ్ళు మాత్రం ఎంతకనే కేసుకొస్తారు చెప్పుర్రి. ఆయన చేతిలో సీఎం పదవి ఉన్నా, మా చేతిలో మామూలు మంత్రి పదవి ఉన్నా ఎవరికి ఎక్కువలే అనుకుంటుర్రు కావచ్చు. ఇక హైడ్రా ఇట్లా అని రేవంత్ సార్ డైలాగులు దంచుతుంటే కోర్టేమో మొట్టికాయలు వేయబట్టే, మొత్తానికి తప్పన బట్టే. ఇక మళ్ళా కూడా కోర్టుకేంచి ఇంకిన్ని మొట్టికాయలు పడుతున్నాయట హైడ్రాకు. ఇప్పుడు ఏంది కథ, హైడ్రా పరిస్థితి ఏంది అని ఉత్తమ్ సార్ అడిగితే ఏమంటుండో ఈనుండ్రో పారి. అర్రే గిట్లే ఉంటా అదే ఉత్తమన్న. గీ మాటలింటే నల్లమల సింగం ఫ్యాన్స్ ఫీల్ గారా అనే? రేవంతాల్ ఫ్యాన్లు ఓటేయకుంటేనే కోదాడలా మీ ఇంటామె గెలిచిందా, హుజూర్ నగర్ లో మీరు గెలిచిర్రా అంటుర్రట కదా సార్ నల్లమల సింగం ఫ్యాన్లు. మరి సర్పంచ్ ఎన్నికల్లో కూడా గెలుస్తారో లేదో అనుకున్న మీ అసొంటి లీడర్లను ఎమ్మెల్యేలుగా గెలిపించి సార్ దయాగుణంతోని మంత్రి పదవులు ఇప్పిస్తే ఇట్లా మాట్లాడబడితిరి అని ఫీల్ అవుతుర్రట సార్. చూసుకోవాలి కదా సార్. కానీ మంత్రి శ్రీధర్ బాబు సార్ మాత్రం మస్తు సపోర్ట్ ఇచ్చిండట నొల్లా. మా రేవంతాలు ఏం చేసినా నెంబరేకుంటది. తెలంగాణ భవిష్యత్తును మార్చేటందుకే హైడ్రా వచ్చింది, పేదోళ్ల బతుకులు మార్చేటందుకే హైడ్రాన్ తీసుకొచ్చిండు. రేవంతాలు జంజీతోని పోటీ పడతాడు అంటుండట. ఇక మరి గా మాట మనసులకేంచి వస్తుందా, కడుపుల కత్తులు పెట్టుకొని నోటితోటి మాట్లాడుకుంటా నొసలతో ఎక్కిరిస్తుండా సమజ్ అయితే లేదు అంటుర్రట శ్రీధర్ బాబు సార్ మాటలు ఇన్నోళ్ళు. అన్నట్లు పట్నంలో రోడ్ల కింద పెద్ద పెద్ద బావులు దవ్విచ్చి నీళ్లు ఇంకిపోయేటట్లు చేసినాం, రోడ్ల మీద నీళ్లే ఉండే అని చిటుక్కు మనంగానే రోడ్లన్నీ చెర్లయ్యే. మరి ఈ హైడ్రా జయంగా ఈ సమంతనన్న ఫాయిదా ఉన్నదా అనోళ్ళ. అక్కడ గురువు గారు చంద్రాల సారేమో నేనే పెద్ద జంజీ అంటాడు, ఇక్కడ రేవంతాల్ సారేమో జంజీలతో పోటీ పడి పనిచేస్తుంటాడు అంటారు. ఇక మరి ఈ మాటలు చూస్తుంటే కథ ఎట్టెట్టనో కొడుతుంది కదా. ఇంత అయితున్నా ఒక్క మంత్రి కూడా బయటకు వచ్చి హైడ్రా అద్భుతం కంటిన్యూ చేస్తామని భుజానికి ఎత్తుకున్నోళ్ళే లేకపాయే. పాపం రేవంత్ సార్ మంత్రి పదవులు ఇస్తే తీసుకున్నోళ్ళు కూడా మాట్లాడతలేరు అని ఆయన కోటాను కోట్ల అభిమానులు ఎంత నారాజు అవుతుండ్రో కదా. ఇగో ఇవాళ ఇలాంటి మన కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తు ఉన్నాయిలే. మళ్ళొచ్చేటప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగటికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.